ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా ప్రభువా, ఉన్నవాడు అనువాడు అయిన మా ప్రభువా, త్వరలో మా కొరకే రానయ్యున్న మా ప్రియ ప్రభువా, స్తోత్రం స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు 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 వందనాలు. ఆది అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, అయా నా తండ్రి, నీ యొక్క పాద చెంతకు వచ్చి తండ్రి అయా ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు అయా. కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అయా. మాకు చాలిన దేవా, నీకు వందనాలు 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 అయా. గత రాత్రి అంతయు నైనా మంచి నిద్రను మాకు అనుగ్రహించి తండ్రి అయా, సజీవ లెక్కల్లో మమ్మ ఉంచి ప్రభువా, ఈ దినము నా ప్రభువా అయా తండ్రి, ప్రభు దినము చూచే కృపని మా అందరి జీవితాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు అయ్యా. మమ్మ సజీవులుగా నిలవబెట్టినందుకు వందనాలు. నీ కృప చూపు మమ్మ నడిపించినందుకు వందనాలు, స్తోత్రములు నా ప్రభువా అయ్యా. ఈ దినాన్ని బట్టి నీకు మహిమ కలుగునగాక ప్రభువా అయ్యా. ఏమాత్రము యోగ్యత అర్హత లేని వారము ప్రభువా అయ్యా తండ్రి, ఘోరమైన పాపం చేసిన వారము ప్రభువా. అయినప్పటికి కూడా నైనా నీ ఉచితమైన కృపతో నిరంతరము నైనా నిత్యము మమ్మ ప్రేమించుచున్న దేవా, స్తోత్రం స్తోత్రం. నీ కృప మా ఎడల అయా ఎంత బహు విస్తారముగా ఉన్నది ప్రభువా అయా. నీ ప్రేమ చేత మమ్మ నడిపిస్తూ ఉన్నారు నా తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం అయా. ఈ దినమంతి నీ కృప చూపు నడిపించండి. ఈ ప్రభు దినములో నా ప్రభువా అయా, నీ ఉన్నతమైన నామముని అయా మేమందరము స్తుతించి గణపరుచుటకు సహాయం చేయండి అయా. మందిరాలకు వెళ్ళుటకునైనా అయా, నువ్వు గొప్ప దేవుడవని అయా, మహోన్నతుడమైన దేవుడవని మా జీవితాల్లో మీరు చేసిన ఉన్నతమైన కార్యములు బట్టి అయా, మీ ప్రియ కుమారుని ద్వారా మమ్మ రక్షించుకునే విధమును బట్టి తండ్రి కృతజ్ఞత అర్పణములతోనైనా అయా, స్తుతి నైవేద్యములతో నా ప్రభువా నీ సన్నిధికి నైనా అయా వచ్చి నిన్ను గణపరుచుటకు తండ్రి అయ్యా అందరికీ సహాయం చేయండి. ఈ దినము ప్రభువా ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న అయ్యా ప్రభువా యావత్తు అయా క్రైస్తవ ఆరాధనలన్నింటినీ జ్ఞాపకము చేసుకునండి. నీ నామము తండ్రి ప్రతి స్థలములో గణపరచబడునుగాక. భూమి అందంతటానైనా నీ మహోన్నతమైన నామము ప్రభువా హెచ్చించబడునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. సహాయం చేయండి అయా. మీరే గొప్ప కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నా. ఈ దినమంత్యునైనా నీ నా మహిమార్థమే చుటకు సహాయం చేయండి అయ్యా తండ్రి. నైనా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట ప్రభువా ఎంతో శ్రేష్టము నా ప్రభువా. నీ సన్నిధిలో అయ్యా ప్రతి ఒక్కరు ఉండుటకు మీరు కృప చూపమని వేడుకుంటున్నాం దేవా. నీ చెంతకు వచ్చి తండ్రి నువ్వు చేసిన కార్యములు బట్టి అయ్యా తండ్రి నీకు స్తుతి చెల్లించుటకు తండ్రి, మాకున్న సమస్యలు బట్టి ప్రభువా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు నిన్ను వేడుకొనుటకు ప్రభువా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఈ దినము తండ్రి అయా నీ ప్రజల పక్షాన అయా నీ దాసుడునైన నేను అయా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చువాడు నా ప్రభువా అయా. ప్రతి ఒక్కరిని ఆదరించు దేవుడు ప్రభువా. మా కొరకు నైనా పరమును విడిచే దీనాతి దీనుడికి ఈ లోకానికి వచ్చి అయా నశించిన మమ్మ వెతికి రక్షించిన దేవాతి దేవా స్తోత్రములు అయ్యా. ఈ లోకములో అయా భౌతికంగా మేము ఏ యొక్క పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా, ఏ రోగముతో ఉన్నా, ఏ బలహీనతలతో ఉన్నా, ఏ అప్పుల సమస్యలతో ఉన్నా వాటి నుండి అయ్యా మాకు విడుదల దయచేవాడు తండ్రి అయ్యా. మీరు కృప చూపువాడు ప్రభువా. మాకు సహాయం చేయి దేవుడు ప్రభువా. భూమి ఆకాశంలో సృజించిన వాడా, సృష్టికర్తమైన దేవా, నిన్నే అయ్యా మేము వేడుకుంటున్నాం. మీరే మా సహాయమని నీ చెంతకు వచ్చి తండ్రి అయ్యా బ్రతిమాలుకొనుచు ఉండగా అయ్యా మీరు కృప చూపు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం దేవా. స్తోత్రములు స్తోత్రములు. అనేక మంది జీవితంలో మీరు ఉన్నతమైన కార్యములు జరిగించండి అయ్యా. రేపు తండ్రి 17వ తారీఖు నుంచి నా ప్రభువా 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా వారికి చాలిని జ్ఞానాన్ని అయా, శక్తిని, బలమును దయచేయండి ప్రభువా తండ్రి. ఏ యొక్క విషయంలో నిరుత్సాహపడక ఓ నా ప్రభువా వారికి ధైర్యము దయచేయండి, వారికి జ్ఞానము దయచేయండి. మంచిగా ఎగ్జామ్స్ రాయటకు సహాయం చేయండి అయా. క్రైస్తవ పిల్లలందరికీ కూడా మీరు కృప చూపండి అయ్యా తండ్రి. అందరికీ నా ప్రభువా అయా 10th క్లాస్ రాయించిన ప్రతి ఒక్కరికి కూడా మీరు కృప చూపు నడిపించమని ప్రార్థిస్తున్నా. అలాగే ఇంకా అనేక మంది పిల్లలు తండ్రి అనేక ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా వారికి కూడా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా.
దేవా, ఉద్యోగాలు లేక ఉంటున్న ప్రభువా బిడ్డలకు కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఈ దినమే వారి జీవితంలోకైనా అయా కార్యము జరుగునుగాక. ఈ దినమే తండ్రి వారి జీవితంలో గొప్ప అయా మేలుతో తృప్తిపరచబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయవాడువు తండ్రి. అయా తండ్రి, ఉద్యోగం లేని వారందరికీ ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా గర్భఫలం లేని వారి జీవితంలో గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువ. అయ్యా తండ్రి, గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానము ప్రభువ. అయా గర్భఫలముల కొరకు అయ్యా ఎంతమంది అయితే ఎదురు చూచుచున్నారో అయ్యా వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా అలాగే వివాహముల కొరకు ఎదురు చూచుచున్న బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, వారికి సాటైన సహకారులు నా తండ్రి మీరే దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, ఈ లోకములోనైనా మీ నిస్సాయితులము ప్రభువ. అయ్యా తండ్రి, మాకు సహాయం చేసేది నీవే ప్రభువ. అయ్యా మాకు ఏది కావాలన్నా ప్రభువ నీ సన్నిధికి వచ్చి అయ్యా మొరపెట్టినప్పుడే నా ప్రభువ అయ్యా వాటిని మేము పొందుకోగలము. మీరు మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ దినమంతి నీ నామమును గణపరుచుటకు అయ్యా మా అందరికీ సహాయం చేయండి. మా దేశాన్ని దీవించండి, మా అధికారులు దీవించండి. శాంతి సమాధానముతో నాయనా అయ్యా న్యాయముతో ప్రభువ వారు పరిపాలన చేయవారుగా ఉండుటకు సహాయం చేయండి. అయ్యా మా భారతదేశంలో ఉన్న సంఘాల సేవకుల్ని పరిచర్యలను కూడా మీరు దీవించమని అయ్యా వేడుకుంటూ ఉన్నాం ప్రభువ. అనేకమైన దాడులు తండ్రి అయా సంఘములపై జరుగుచుండగా, సేవకులపై జరుగుచుండగా అయ్యా వాటిని ఖండించువాడు నీవే ప్రభువ. అయ్యా అయ్యా ఎన్ని శ్రమలు కష్టములు అయ్యే లోకములో నైనా అయ్యా మా దేశంలో అయ్యా కలిగిన ప్రభువ మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించి అయ్యా నీ నా మహిమార్థమే ప్రభువ వాడుకునండి. నీ రాకడ వచ్చే వరకు నాయనా అయ్యా నీ వచ్చి దినమంత వరకు తండ్రి నమ్మకమైన అయ్యా నీ సేవలో మేము కూడా నమ్మకంగా ఉండుటకు ప్రభువా సహాయం చేయండి, బలపరచండి. అయా నీ కంచి కాపుదల ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచి నడిపిస్తారని ఈ దినమంతా నా తండ్రి నీవే మమ్మ బలపరచమని ఆదుకోమని ప్రభువ. అయా నీవు మాకు చాలిన దేవుడవే. నిరంతరము తండ్రి నీ ఉన్నతమైన కార్యములు మా జీవితంలో అయా జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రభువ. సజీవుడా, నీకే సమస్త మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ఈ దినమునైనా బిడలందరినీ ప్రభువ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలందరి చుట్టూ నీ కంచి ఉంచండి. అయా తండ్రి, వారి జీవితంలో మేలులతో అయా ఆశీర్వాదములతోనైనా అయా తృప్తిపరిచి నీ ఉన్నతమైన నామము అయా వారి జీవితంలో ఘనపరచబడును గాకని ప్రార్థన చేస్తూ సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు మీకొక్కరికే చెల్లిస్తూ ప్రభువ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.